ఆనింగి సాయి ఈ నేల సాయి ఆ గాలి సాయి ఈ గంగ సాయి. షిరిడి సాయిబాబా ఈ యుగ అవతారం నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు శ్రీ సాయి సచరిత్రలో పరిష్కారం లభిస్తుంది. ఎవరు ఏ సమస్యతో వెతికితే ఆ సమస్యకు తగిన సమాధానం దొరుకుతుంది. సాయి బోధనలు చదివి విని ఊరుకోవటం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరిస్తేనే ఫలితం. బాబా అడుగు జాడల్లో నడవడానికి మనం ఏదైనా ప్రయత్నం చేసి ఒక అడుగు వేస్తే బాబా మన వైపు 10 అడుగులు వేస్తారు. సాయి తత్వాన్ని ఆచరిస్తే మన బుద్ధి, మనస్సు, జ్ఞానం, వ్యక్తిత్వం వికసించి సుసంపన్నం అవుతాయి. శ్రీ సాయి సద్గురువు ధర్మసూత్రాలు, సత్య ప్రవచనాలు చెప్పి ఊరుకోలేదు, స్వయంగా ఆచరించి చూపారు. అందుకే బాబా సమర్థ సద్గురువయ్యారు. మనిషి జీవిత పరమార్థం ఏమిటి, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఇదంతా బాబా ఆచరించి చూపారు. ఆచరించి చూపటమే అవతార పురుషుని ప్రథమ కర్తవ్యం కదా. బాబా చెప్పిన విషయాలను, బాబా జీవన విధానాన్ని చదివి మననం చేసుకోవడం ముఖ్యం. బాబా బోధనలు, మంచి మాటలు మన హృదయ క్షేత్రంలో మలిచిన దుష్టబుద్ధులు, చెడు లక్షణాలు అనే కలుపు మొక్కల్ని పెకలించి వేస్తాయి. శ్రీ సాయి ఆచరింప సాధ్యం కాని విధానాలను ఆచరించమని చెప్పలేదు, అర్థం కాని తత్వాన్ని బోధించలేదు. జీవన వికాసానికి, జ్ఞాన సముపార్జనకు సులభోపాయాన్ని చెప్పారు, సులభ మార్గాన్ని చూపారు. కోరికలు విడిచిపెట్టాల్సిన పని లేదన్నారు. ఆడంబరాలకు, భేషజాలకి పోవద్దన్నారు. నలుగురి హితాన్ని కోరేది అందరి అభిమతం కావాలని చాటారు. సాయి ఆదర్శ జీవన విధానం మానవ సంశయాలను పటాపంచలు చేస్తుంది. బాబా బోధనలో మనోవికాసాన్ని కలిగిస్తాయి. ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాల్ని అలవరుస్తాయి. అది సాయి తత్వ రహస్యం.